గోవర్ధన్ టెక్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ మానిటైజేషన్ అనేది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది. అయితే ఈరోజు అయితే ఎనేబుల్ అయితే మీకైతే చూపిస్తాను. మీ ఛానల్లో అయితే చూసుకోండి వచ్చిందో లేదో ఆప్షన్. ముందుగా అయితే ఇక్కడ క్రోమ్ అయితే క్లిక్ చేయండి. క్రోమ్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మనము 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ని క్లిక్ చేసుకొని డెస్క్టాప్ అనేది ఎనేబుల్ చేసుకోండి, టిక్ మార్క్ వేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు యూట్యూబ్ అని ఉంది కదా, యూట్యూబ్ అని దీన్ని క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ సెర్చ్ బటన్లో youtube.com అని చేయండి, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ యూట్యూబ్ అనేది క్లిక్ చేసినట్టయితే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. మనకి ఇక్కడ దీన్ని జూమ్ చేసుకున్నట్టయితే ఛానల్ లోగో అయితే కనబడుతుంది. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియోని క్లిక్ చేసుకోండి. సారీ, వేరే క్లిక్ అయింది. క్లిక్ చేసుకున్నట్టయితే ఇటు లెఫ్ట్ సైడ్లో మనకు డాలర్ సింబల్ కనపడుతుంది కదండి, డాలర్ సింబల్. ఈ డాలర్ సింబల్ని క్లిక్ చేసుకొని మానిటైజేషన్ ఉంది కదా, వస్తుంది. ఛానల్ మానిటైజేషన్ అనేది చూపిస్తుంది ఇక్కడ. నాకైతే ఇప్పుడైతే ఇదైతే యూట్యూబ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోమని అంటుర్రు. సబ్స్క్రైబర్స్ నాకైతే 1000 అయితే అయిపోయినారు. వాచ్ టైమ్ అవర్స్ కూడా అయిపోయినారు. మనకు 1000 అయితే మనకు ఇప్పుడు సబ్స్క్రైబర్లు ఎంతమంది కావాలో, వాచ్ టైమ్ అవర్స్ ఎంత కావాలంటే ఇక్కడ చూపిస్తారు చూడండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి మానిటైజేషన్కి. అలాగే మనకు పబ్లిక్ వాచ్ టైమ్ అవర్స్ అయితే 4000 అయితే ఉండాలి. అయితే ఇది మీ రీచ్ అయితేనే ఇక్కడ అప్లై నౌ అయితే వస్తుంది. అప్లై అయితే మీది రీచ్ కాకపోతే వేరే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న దాన్ని అయితే చూపిస్తాను. మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీకు ఇట్లా మీకు లేకపోతే అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ స్క్రీన్ షాట్ అయితే నేను తీసి పెట్టుకున్నా. ఇప్పటికైతే యూట్యూబ్ వాళ్ళు అయితే నాకు అప్లై నౌ అయితే చూపిస్తుండ్రు. దీని అయితే నేను అప్లై చేసేటప్పుడు అయితే ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను. ఇప్పటికైతే నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి.